హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మా దగ్గర అయితే హనుమాన్ జయంతి వేడుకలు ఇలా జరుగుతున్నాయి. మీ దగ్గర ఎలా జరుగుతున్నాయో చెప్పండి. దేవుడిని ఊరేగిస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నోడైతే వెళ్ళి దేవుడి దగ్గర అది ఎక్కేసి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఊరేగింపు మాత్రం చాలా బాగా జరుగుతుందండి. చూడడానికి కన్నుల పండగగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, స్వాములు అయితే మనకు దేవుడిని ఎటు మూవ్ అవ్వకుండా పట్టుకున్నారు సైడ్కి. ఎంత బాగా ఊరేగిస్తున్నారంటే దేవుడిని చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ముందు చూసుకుంటే మనకు కోలాటం కూడా వేస్తున్నారు. పల్లకి సేవ, కోలాటం అది కూడా ఉందండి. అంటే సేమ్ శారీస్ వేర్ చేశారు చూడండి మీరు. చాలా బాగుందండి. మాకైతే ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అండి దేవుణ్ణి ఇలా ఊరేగించడము, హనుమాన్ని. వేరే దుర్గమాత అది అంటే ఎప్పుడు చేస్తారు, కానీ హనుమాన్ మాత్రం ఈసారి ఫస్ట్ చేయడం ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, దేవుని ట్రాక్టర్ పెట్టారు. ఈ ట్రాక్టర్ పైన వెనకాల దేవుణ్ణి తీసుకెళ్తున్నారు. చూడండి, దాహము అది ఇది ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మిడిల్లో అటు ఇటు వెళ్ళకుండా వెనకాలే వాటర్ క్యాన్స్ కూడా వేశారు. సమ్మర్ కదా, చాలాసేపు పడుతుంది కదా, దానికోసమని. మా చిన్నోడైతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి రమ్మంటే మాత్రం అస్సలు రావట్లేదు. ఇంకా స్వాముల దగ్గర నుండి ఆ దేవుడి జెండాను కూడా లాక్కొని చూస్తూ ఉన్నాడు. ఆయనకు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా చిన్నోడికి అస్సలు అంటే అస్సలు దిగనంటున్నాడు. అక్కడి నుండి దిగమంటే మాత్రం అక్కడే ఉంటానంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మీ ఊర్లో ఇలాగే ఊరేగిస్తున్నారా అండి? చెప్పండి. మీ ఊర్లో హనుమాన్ జయంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.